మూఢం పోయింది, ఆషాఢం కూడా అయిపోయింది. అందరికీ శుభప్రదం అనుకునే శ్రావణ మాసం రానే వచ్చింది. ఇక ఇప్పటి నుంచి మంచి రోజులు వచ్చాయన్నమాట. కృష్ణా పుష్కరాల ఎఫెక్ట్ పెళ్లిళ్లు పేరెంటాలకు అక్కరకు రాదేమో కానీ పదవులు ఇవ్వటానికి ఇబ్బంది ఉండదంటున్నారు. దాంతో తమకు మంచి రోజులు వచ్చాయని ఖుషి అయిపోతున్నాయి గులాబీ శ్రేణులు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి స్థాయిలో జరగలేదు. నామకేవాస్తేగా కొంతమందిని ప్రధానమైన పదవులు వరించాయి. అవి కూడా రాజకీయ ఈక్వేషన్స్ తోనే భర్తీ అయ్యాయి. వాటితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీని నియమించి రూరల్ కేడర్కు రాజకీయ ఉపాధి చూపించారు. ఆ క్రమంలో ఇన్నాళ్లు మంచి రోజులు లేవని సీఎం మిగిలిన పదవులు భర్తీ వాయిదా వేస్తున్నట్లుగా వచ్చారు. కానీ ఇప్పుడు మంచి రోజులు మొదలయ్యాయి. ఆశావహుల లిస్టు రెడీ చేయమని సీఎం కేసీఆర్ పార్టీ నాయకులకు చెప్పారట. సీఎం కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భవన్కు వచ్చారు. అక్కడున్న జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నాయకులతో గులాబీ బాస్ సమావేశమయ్యారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత మంచి రోజులు వచ్చాయి కదా, అన్ని జిల్లాల్లో ఉన్న దేవాలయాల కమిటీల నియామకానికి రంగం సిద్ధం చేయండి అని ఆదేశించారట. చాలా కాలం నుంచి దేవాలయ కమిటీల పాలక వర్గాల నియామకం కోసం వందల మంది ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాతైనా తమ ఆశలు నెరవేరే టైం రావడంతో ఆశావహులు ఆనందపడిపోతున్నారు. ఇక ఇప్పుడు ఆలయ కమిటీల చైర్మన్లు సభ్యుల ఎంపిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారనుంది. అయితే అందరినీ సంతృప్తి పరచడం కొంత ఇబ్బందే. అయినా కొందరినైనా సంతృప్తి పరిచే ఛాన్స్ వచ్చిందని చాలా మంది ఎమ్మెల్యేలు హ్యాపీ అవుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి దేవాదాయ శాఖకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక మిగిలిన పదవులన్నీ త్వరలోనే భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉండడంతో పార్టీ శ్రేణులు లాబియింగ్ ను మొదలుపెట్టేశాయట.